నేనేమంటున్నానంటే ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా, బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని, లేదా కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా? ఇది స్పష్టం చేయాలి. కరీంనగర్లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ రెండు పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం. మేము ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ రెండు పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి. మీరు